హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూసారు కదా! మష్రూమ్ పులావ్ విత్ ఈజీ స్టెప్స్‌తో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మష్రూమ్‌లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. కర్రీ కన్నా పిల్లలకి ఇలా చేసి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ దీనికి కావాల్సిన పదార్థాలని మనం ఒకసారి చూసేద్దాము. ముందుగా మష్రూమ్స్‌ని ఇలా తీసుకొని వీటిని బాగా వాష్ చేయాలండి. ఫుల్ మట్టి ఉంటుంది. సో రన్నింగ్ వాటర్‌ని ప్రిఫర్ చేయండి. లైక్ ట్యాప్ వాటర్ అలాగనమాట. నేనైతే నీట్‌గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ 2 ఆనియన్స్‌ని తీసుకోండి. సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కరివేపాకు 2 రెబ్బలు తీసుకున్నాను. కొత్తిమీర తగినంత వేసుకోవచ్చు. పచ్చిమిర్చి మనం తినే స్పైసీకి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను అలా తీసుకున్నాను. టమాటా 2 తీసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకోండి. కర్డ్ కర్డ్ మంచి టేస్ట్ని ఇస్తుంది. కర్డ్ ఖచ్చితంగా వాడండి. పుదీనా ఆకుల్ని ఒలిచేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మసాలా దినుసులు ఇక్కడ చూపించేవన్నీ తీసుకోవాలి. ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, స్టార్ అనాస, మిరియాలు ఇవన్నీ తగిన మోతాదులో తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా తీసుకున్న పిల్లలు తింటారు కాబట్టి నోటికి తగులుతూ ఉంటాయి, బాగోదు. బిర్యానీ ఆకు ఒక 2 తీసుకోండి. మష్రూమ్స్ని ఇదిగోండి ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. మరీ ఎక్కువ కూడా కట్ చేయొద్దు. ఉడికిన తర్వాత అది చాలా చిన్నగా అయిపోయి నోటికి తగలదు. నెక్స్ట్ ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని దానిలో సగం నెయ్యి, సగం ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేనైతే. నెయ్యితో మంచి టేస్ట్ వస్తుంది. హెల్తీ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను నెయ్యిని యూజ్ చేస్తాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందు తీసుకొని పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదు అంటే మాడిపోతాయి. నెక్స్ట్ దీనిలో ఆనియన్స్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు యాడ్ చేయండి. మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పులావ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే ఈ మిక్చర్ని ట్రై చేయండి. ఇది మంచి డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. ముందుగా మనం తీసుకొని పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, దీనిలో మనం పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్, గరం మసాలా, కసూరి మేతి, కర్డ్ 3 స్పూన్స్ యాడ్ చేసి ఈ మిక్చర్ని అంతా కూడాను మంచిగా మిక్స్ చేసుకొని అంతా కూడాను మనం కుక్కర్లో యాడ్ చేసేసుకుందాము. ఇలా చేయటం ఎందుకు అంటే మొత్తం అంతా కూడాను మంచిగా ఫ్రై అవుతాయి, ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా చేయటం వల్ల మసాలా కూడా మాడకుండా ఉంటుంది. ఇంకా మొత్తాన్ని కూడాను ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. దీనిలో తర్వాత టమాటా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా రెండింటిని మనం యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేయండి దగ్గరుండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడాను యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మొత్తాన్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. యాక్చువల్లీ మా బాబు తినడానికి చాలా సతాయిస్తాడు. నేనేంటంటే స్పెషల్ రైసెస్ ఎక్కువ చేస్తాను. ఈ మష్రూమ్ రైస్ అని, పనీర్ రైస్ ఇలాంటివి చేసి పంపిస్తే ఆ రోజు ఖచ్చితంగా బాక్స్ అంతా ఖాళీ అయ్యి వస్తుంది. చూశారు కదా, ఏగిపోయింది. ఆయిల్ మొత్తం అలా బయటకు వస్తుంది కదా, సో అది బాగా ఏగినట్టు అర్థం. నెక్స్ట్ మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ని కొలుసుకోవాలి. 1:2 రేషియోలో, అంటే ఒక గ్లాస్కి 2 వాటర్ చొప్పున మనం యాడ్ చేసేసుకుందాము. దీనిలో కుక్కర్లో వాటర్ యాడ్ చేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లిడ్ని పైపైన పెట్టి వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలి. పులావ్స్కి కానీ బిర్యానీస్కి కానీ రైస్ని ఎప్పుడూ కూడా ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని నేను మొత్తం ఫిల్టర్ చేసేసుకొని వాటర్ మొత్తం లేకుండా తీసేసాను. ఇప్పుడు బాయిల్ అయిపోయింది, చూసారు కదా. దీనిలో నేను ఈ రైస్ని యాడ్ చేసేస్తున్నాను. రైస్ని యాడ్ చేసిన తర్వాత చాలా నిదానంగా రైస్ నలక్కుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. నెక్స్ట్ కాసేపు వాటర్ని బాయిల్ అవనివ్వండి. మొత్తం కూడాను కొంచెం దగ్గరకు వచ్చేదాకా మనం దాన్ని అలా మూత పెట్టేసి అలా ఉంచండి. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది వాటర్ మొత్తము. అంటే ఆల్మోస్ట్ ఒక 50% రైస్ బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని పైపైన దాని లిడ్ని పెట్టేసి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి. విజిల్ పెట్టిన తర్వాత కరెక్ట్గా ఒక 10 మినిట్స్ హైలో ఉంచి ఆ తర్వాత సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి కరెక్ట్గా 20 మినిట్స్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుందండి. విజిల్ పెట్టిన తర్వాత డైరెక్ట్ ఫ్లేమ్లో కాకుండా నేను అలా కడాయి పెట్టుకుంటాను.
రెసిపీ రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. చూశారు కదా, హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్ పులావ్ మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.